నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. మనకి 2026 కొత్త సంవత్సరం రాబోతుంది. మరి ఈ కొత్త సంవత్సరంలో అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది? ఈ విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. మరి గురుగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు ఇప్పుడు మనకి కొత్త సంవత్సరం అంటే 2026 సంవత్సరానికి రాబోతున్నాం గాబట్టి, చాలా మందికి చాలా కోరికలుంటాయి. అంటే ఈ సంవత్సరంలో జరుగుతాయా లేదా అని సందేహం ఒకటి. వివాహం అనుకోవచ్చు. మనిషికి ప్రతి ఒక్క సమస్య అనేది ఉంటుంది గాబట్టి, ఈ సంవత్సరం అయితుందా అనేది గట్టి నమ్మకంతో ఉంటారు. అయితే ఈ 12 రాశుల వారికి చూసుకున్నట్లయితే అసలు ఏ విధంగా ఉంటుంది? వీరికి సంబంధించిన పరిహారం అంటూ కూడా మీరు తెలియచేయాలండి. ఖచ్చితంగా. ముందుగా మన భక్తి భాస్కర పొలిటిన్ మీడియా వల్ల ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. అయితే ముందుగా మీకు, మన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. గురువుగారు ఇప్పుడు మొదటిగా మనకి మేషరాశి. అయితే మేషరాశి వారికి జనవరి నుంచి డిసెంబర్ వరకు అసలు ఏ విధంగా ఉంటుంది? అంటే వీళ్ళు అనుకున్న పనులంటూ జరుగుతాయంటారా? తెలియచేయండి. అయితే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి. ఈ మేషరాశి వారికి 2026 సంవత్సరం కొంతమేర బాగుంటుంది అని చెప్పొచ్చు. కొంతమేర మిశ్రమ ఫలితాలను కూడా చెప్పొచ్చు. ఎందుకంటే 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఈ 2026 సంవత్సరం మొత్తం కూడా కొనసాగుతూనే ఉంటాడు. 2027 కూడా కొంతమేర కొనసాగుతూ ఉంటాడు. ఎప్పటి వరకి? మే, జూన్ వరకు కూడా ఈ శని భగవానుడు కొనసాగుతూ ఉంటాడు. హ్మ్. ఇకపోతే మధ్యస్థంగా అంటే జూన్, జూలై మాసాల్లో మారేటువంటి గురువు. ఇక్కడ 4వ స్థానంలో ఉన్నటువంటి గురువు మారుతూ ఉంటాడు. ఇకపోతే 11వ స్థానంలో ఉన్నటువంటి రాహు కావచ్చు, ఇక్కడ మనకి 9వ స్థానంలో ఉన్నటువంటి కేతువు కావచ్చు. ఈ గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉండవు వీరికెళ్ళి చూస్తూ ఉంటాయన్నమాట. అంటే అశుభ దృష్టితో చూస్తూ ఉంటాయి. కాబట్టి 2025 సంవత్సరంలో జరిగినటువంటి ఏదైతే పరిణామాలు ఉన్నాయో, ఇవి కొంతమేర కొనసాగుతూనే ఉంటాయి అని చెప్పొచ్చు. కానీ మిశ్రమ ఫలితాలు. ఇకపోతే జనవరి, ఫిబ్రవరి, మార్చి వీరు ఏదైనా సాధించాలన్నా, ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి, కొన్ని గ్రహాలు కూడా వీరికి సానుకూలంగా మారుతున్నాయి కాబట్టి, ఇక్కడ మీరు ఎందుకంటే శుక్రుడిదొకటి, బుధుడొకటి వీరికి అనుకూలంగా మారుతున్నారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి 2025 సంవత్సరం. వీరు అనుకున్నటువంటిది సాధించేదానికైతే ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి, వీరు వ్యాపార నిమిత్తంగా ఏదైనా మొదలుపెట్టాలంటే గనక మొదటి మధ్యాహ్నంలో మొదలుపెట్టొచ్చు. ఇక మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలైతే గనక పెళ్ళిళ్ళు కానిటువంటి వారెవరైనా ఉంటే, ఒక్కసారి కూడా పెళ్లి కానటువంటి మేషరాశి వారు ఉంటే, వారేదైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పెళ్ళయ్యేటువంటి ఆలోచన అయితే వస్తుంది. పెళ్లి కూడా జరగొచ్చు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా. హ్మ్. ఇకపోతే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 మాసాలైతే విదేశీ ప్రయత్నం చేయాలనుకున్నటువంటి మేషరాశి వారు ఎవరైనా ఉంటే, ఆ ప్రయత్నం మేర చేస్తే గనక ఎక్కడైనా లంచాలు ఇచ్చి కానియండి, ఏదైనా కన్సల్టెన్సీ వారికి కానీ కాకుండా వీరు ఇండివిడ్యువల్‌గా ప్రయత్నం చేస్తే ఈ 3 మాసాలు విదేశానికి ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా అవుతుంది. అయితే అండి ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలంటే ఈ సంవత్సరం చేయొచ్చంటారా? చేయొచ్చు. అదే మొదటి 3 మాసాల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్‌లో వీళ్ళు వ్యాపారం మొదలుపెట్టుకోవచ్చు. ఇండిపెండెంట్‌గా పార్ట్నర్‌షిప్ లేకుండా మొదలుపెట్టుకోవచ్చు. ఇకపోతే లాస్ట్ 3 మాసాలు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ 3 మాసాలైతే గనక ఆరోగ్య ప్రకారంగా ఉన్నటువంటి వారు చూయించుకోవడం, వైద్య పరీక్షలు చేయించుకోవడం, అలానే ఏదైనా సాధించాలనుకున్న వారైతే గనక ఇల్లు కొనుక్కోవడం గానియండి, లేకపోతే ఏదన్నా కార్లు కొనుక్కోవడం గానియండి, వాహనాలు, లేకపోతే ఏదైనా స్థలాలు, పంట పొలాలు కొనుక్కోవడం లాంటి వాటిల్లో మంచి ఆలోచన చేసుకొని అక్కడ తీసుకున్నట్టయితే సహాయ సత్కారాలు వీరికి అందుతాయి. ఈ మాసంలో చూసుకుంటే గనక లాస్ట్ మాసాల్లో. అంటే ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే బానే ఉంటుంది ఈ రాశి అని చెప్పొచ్చు. మేషరాశి వారికండి ఈ సంవత్సరంలో ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటారు? దాని గురించి. ఖచ్చితంగా. ఎదుటి వారితో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మినా కూడా మోసపోయేదానికి ఎక్కువ కనిపిస్తా ఉంది. అందులో మేజర్‌గా మేషరాశి వారికి కాబట్టి ఎఫైర్స్ పెట్టుకోవడం దాంట్లో ఆల్రెడీ పెళ్ళై ఉంటుంది. వేరే వాళ్ళతో ఎఫైర్ ఉంటుంది. ఇలాంటి వాటిల్లో అయితే గనక ఖచ్చితంగా వారు నష్టపోయేదానికైతే కనపడుతుంది. పరువు, ప్రఖ్యాత, హోదా ఇవన్నీ కూడా నష్టపోతారు. కాబట్టి అలాంటి వాడి జోలికి వెళ్ళకూడదు. అలాంటివి ఏమైనా ఉంటే కూడా తీసేసుకోవాలి. లేకపోతే గనక ఖచ్చితంగా జీవితం పాడైపోతది. అవును. ఇబ్బంది పడిపోతారు. ఇక 2020 సంవత్సరాలైతే ఇదొకటే కనిపిస్తుంది వీరికి. గండాలైతే ఇదే గండం. ఇదే పెద్ద గండంలాగా ఉంది. కాబట్టి అలాంటివి ఏమి లేకుండా చూసుకున్నట్టయితే కనుక ఇటు ఇరువైపులా ఇద్దరు కూడా ఒక సంసారం, ఒక జీవితం, పిల్లలు, కుటుంబం ఇలా ఉంటే ఈ సంవత్సరమే కాదు దశాబ్ద కాలం వరకు కూడా బావుంటారు. అయితే అండి ఇప్పుడు పరిహార విషయం చూసుకున్నట్లయితే మేషరాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేయాలంటారు? ఇక వీరికి వ్యాపారం కాబట్టి మొదటిగా వీరు ఏం చేయాలంటే గనక సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. మాసానికి ఒకసారి అమావాస్య పౌర్ణానికి ముందైనా సరే సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసుకుంటూ ఉండాలి. రావి చెట్టుకి, వేప చెట్టు మధ్యన ఉన్నటువంటి దానికి ఈ 2 కలగలిపినటువంటి చెట్లు ఉంటాయి. ఆలయాల్లో ఉంటాయి.
అలాంటి ఆలయం వీరికి దొరికితే గనక అదృష్టం అని చెప్పొచ్చు. గురువారం రోజున సాయం సంధ్య వేళల్లో దీపారాధన చేయాలి. నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి గానీ, కోకోనట్ ఆయిల్‌తో గానీ, మట్టి ప్రమిదలో 2 ఒత్తులేసి దీపారాధన చేస్తే వీరికి జీవితం మొత్తం బావుంటుంది. గ్రహాల యొక్క సానుకూలత కూడా వీరికి ఏర్పడుతా ఉంది. ఇది సంవత్సరం మొత్తం జేసుకోవచ్చు. అలానే ఎక్కడైనా బయట గుడి దగ్గర అడుక్కునేవారు ఉంటే గనక వారికి భోజనం పెడితే చాలా మంచిది. పౌర్ణానికి ముందు, అమావాస్యకు ముందైనా సరే వారికి ఒక ఇద్దరికైనా భోజనం పెడితే మంచిది. ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే ఈ సంవత్సరం మొత్తం కూడా మేషరాశి వారికి అన్ని రకాల బావుంటుంది. చాలా చక్కగా తెలియసే గురుగారు. ధన్యవాదాలు.